అవినీతిని కప్పించుకునేందుకే బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమాన్ని మొదలుపెట్టారని బోయిన్పల్లి మాజీ జడ్పీటీసీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులి లక్ష్మీపతి గౌడ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతల రాజకీయ లబ్ధి కోసమే మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారని, తాము అవినీతి చేసిన విషయం బయటపడుతుందన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీపై బురదల్లే ప్రయత్నం చేస్తున్నారని లక్ష్మీపతి గౌడ్ విమర్శించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, వ్యక్తిగత నిర్ణయంతో ఇంజనీర్లను సంప్రదించకుండా తానే కమిషన్ కోసం నిర్మించి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందని, ఎందుకు మరమ్మతులు చేయలేదని ప్రశ్నిస్తూ, సుందిళ్ల ప్రాజెక్టు బుంగపడడంతో నీళ్లు ఇవ్వలేని పరిస్థితి విషయం ఉంది అని సందర్భంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే తెలంగాణ తెచ్చుకుంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన విషయం నిజం కాదా అని పేర్కొన్నారు. ఏ ప్రాజెక్టు పరిస్థితి చూసినా దుర్భరంగా మారిపోయిందని, ప్రాజెక్టుల పేరుతో మంచినీళ్ల ప్రాయంలా డబ్బును ఖర్చు పెట్టిన ఘనుడు కేసీఆర్ అని విమర్శించారు. విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలు సంబా లక్ష్మీరాజం, ఏనుగుల కనకయ్య, పొత్తూరి మహేందర్ తదితరులు ఉన్నారు. ఏదైతే కాంక్రీట్ పని చేసిండ్రో వరల్డ్ రికార్డ్ అన్నారో, మరి మీ పీరియడ్లోనే కుంగింది. అక్కడ బొంగ బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ప్రచారానికి నమ్మకూడదు. వాళ్ళు ఏంది కదంటే బీఆర్ఎస్ అనేది నామరూపాలు లేకుండా పోతుంది. అడ్రస్ గల్లంతది. ఇంకా స్కాములు ఎన్నో ఉన్నాయి. అదృష్టాన మళ్ళీ వాళ్ళకు ప్రభుత్వ అధికారం ఇచ్చినట్టుంటే మొత్తం భూములు, ఆస్తులు, మన ప్రజల రక్తాలు కూడా పీల్చి అమ్ముకునే పరిస్థితి ఉండే. ఇప్పటికైనా భగవంతుడు రక్షించాడు తెలంగాణ ప్రజలను. అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకొని వాళ్ళు సంపాదించిన వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే, కేసీఆర్ అయితే కేసీఆర్ కుటుంబం ఎన్ని లక్షల కోట్లు సంపాదించిందో అవి స్వచ్ఛందంగా అక్రమంగా సంపాదించిన పైసలు రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేస్తే ప్రజలు కొంచెం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మీరు సంపాదించిన పైసలన్నీ ప్రతి పైసా ప్రజలదే. ప్రభుత్వం అనేది ప్రజలే. ఆ ప్రజలను కోలుకొని దెబ్బతీసిన కోలుకోని పరిస్థితి ఏర్పడ్డది. అందుకోసం స్వచ్ఛందంగా కేసీఆర్ ఎన్ని సంపాదించిందో, ఎన్ని ఆస్తులు ఉన్నాయో ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే ప్రజలు కృతజ్ఞతలు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం.